హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో రైల్వే ఓల్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. రైల్వే సికింద్రాబాద్ బోర్డు నుండి విడుదలైన అప్డేట్స్ అనేవి. సో నేను ఎవ్రీ బోర్డుకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి గ్యాదర్ చేసి చెప్పడం అయితే కష్టం అవుతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కాబట్టి మీరు ఏ జోన్ అయితే అప్లై చేశారో ఆ జోన్ వెబ్సైట్స్ అయితే మీరు వేరే జోన్ అప్లై చేస్తే కనుక ఆ వెబ్సైట్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ అయితే ఉండండి. సో సికింద్రాబాద్కి సంబంధించి 2 అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది 2019 నోటిఫికేషన్కి సంబంధించింది. ఒకటి వచ్చేసరికి ఇంటిమేషన్ రిగార్డింగ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అపీల్ అగైన్స్ ద మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిబిటీలో క్వాలిఫై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి అటెండ్ అయిన వాళ్ళు ఉంటారో, ఓకే, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ లెవెల్ 1 వైడ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దే హ్యావ్ అటెండెడ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ అథారిటీస్ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ 37 candidates fit in B2 and below. A mail to the registered mail ID will be sent to the candidates for information regarding the appeal. సో ఎవరైతే ఆల్రెడీ మనకి టెస్ట్ క్వాలిఫై అయిపోయి పెట్ క్వాలిఫై అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి వెళ్ళినప్పుడు 37 మంది క్యాండిడేట్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని మెడికల్లో B2 లేదా అంతకన్నా తక్కువగా మనకైతే గుర్తించడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించి మెయిల్స్ అయితే చేశారంట మనకి అపీల్ చేసుకోవడానికి. సో ఆర్డినర్లీ దెర్ ఈస్ నో రైట్ టు అపీల్ అగైన్స్ ద ఫైండింగ్ ఆఫ్ ఎన్ ఎగ్జామింగ్ మెడికల్ అథారిటీ యాజ్ పర్ ద రూల్. In case if you feel that there is any possibility of error of judgment in the decision of the exam in the medical authority, you may appeal through the recruitment authority subject to satisfactory compliance of the following criteria. జనరల్గా ఈ విధంగా అపీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, కానీ ఏదైనా ఎర్రర్ వల్ల జడ్జిమెంట్ ఎర్రర్ వల్ల మీకు కనుక సో లేదు నేను మెడికల్గా ఫిట్గా ఉన్నా సరే మనకి ఇంకా B2 కన్నా అబోవ్ స్టాండర్డ్లో ఉన్నా సరే నాకు B1 B2 అనేది ఇచ్చారో లేదా అంతకంటే తక్కువ ఇచ్చారో అని మీకు అనిపిస్తే కనుక మీరు అపీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 37 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి డీడీ 1000 రూపాయలు అయితే మనకి పే చేసి మీరు అపీల్ అయితే చేసుకోవచ్చు. ఆ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటాచ్ ద మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్. ఓకే, మీరు బయటకు ఎక్కడన్నా సరే చెక్ చేయించుకుని సో మీకు ఈ రీజన్స్ వల్ల అయితే మీకు ఈ మెడికల్ స్టాండర్డ్ వచ్చింది అని చెప్పి రైల్వే హాస్పిటల్లో మీకు ఇస్తారు కదా, సో దాన్ని మీరు సవాల్ చేయాలంటే మీకు వేరే బయట ఎక్కడన్నా మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకుని ఓకే నాకైతే B1 స్టాండర్డ్ ఉంది లేదా A1 స్టాండర్డ్ ఉంది కానీ మెడికల్లో నాకు B2 అని ఇచ్చారని చెప్పడానికి ఆ కాపీని అయితే మీరు జత చేయాల్సి అయితే ఉంటుంది. కాపీ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్ అనేది యాంగ్జర్ సిలో ప్రొవైడ్ చేశారో దాన్ని ప్రింట్ తీసి మీరు బయట ఎక్కడన్నా మెడికల్ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ డాక్టర్ చేత మీరైతే చేయించుకుని అయితే దాని డీడీ తీసి దాన్ని అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, అపీల్ రిసీవ్డ్ విల్ బి ఫార్వర్డ్ టు ద చీఫ్ మెడికల్ డైరెక్టరేట్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, మీరు చేసిన అపీల్ అయితే వాళ్ళకి పంపిస్తారో వాళ్ళకి ఫ్రెష్ డేట్ అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి అయితే ఇస్తారో ఆ డేట్లో కనుక మీరు అటెండ్ అయినట్లయితే మీకు మళ్ళీ మెడికల్ చేసుకుని సో ఏదన్నా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక ఆ పాత మెడికల్ కన్నా ఏదైనా ఎర్రర్ వల్ల మీకు కనుక తక్కువ స్టాండర్డ్ ఇచ్చినట్లయితే కనుక B1 అండ్ అబోవ్ కనుక మీరు సూటబుల్ అయితే కనుక మీకైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, B1 లేదా అబోవ్ కనుక ఉంటే కనుక మీకైతే ఇస్తారు. సో మీరు కనుక ప్రాపర్గా ఓకే అనుకుంటే కనుక మీరు చేసిన డీడీ అమౌంట్ కూడా రిటర్న్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అపీల్ అలాంగ్ విత్ ద మెడికల్ సర్టిఫికేట్ యాజ్ ఇంక్లూజివ్ ఫార్మేట్ షుడ్ రీచ్ టు ద సీనియర్ పర్సనల్ ఆఫీసర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఫస్ట్ ఫ్లోర్ C బ్లాక్ రైల్ నిలయం సికింద్రాబాద్ 5,25,000 తెలంగాణ ఆనర్ బిఫోర్ 20th మే 20వ తారీఖు లోపల మీరు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో దాన్ని డీడీతో పాటుగా జత చేసి ఇక్కడ ఇచ్చిన దానికైతే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో తర్వాత సెండ్ చేసిన వాళ్ళకైతే అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ ఎవరైతే 37 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ మెడికల్ స్టాండర్డ్ అయితే ఇచ్చారో అన్ఫిట్ కానీ లేదా మెడికల్ స్టాండర్డ్ కానీ ఇచ్చారో అనేది మెన్షన్ చేశారో ఈ చివరిలో ప్రొఫార్మా అయితే ఇచ్చారు కదా, సో దీన్ని మీకు ప్రింట్ తీసుకుని మీరైతే సో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఆ అడ్రస్కి అయితే సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చారు B1కి A3కి A2కి ఏమేమి ఉండాలని చెప్పి. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ఫర్ క్యాండిడేట్స్ కెప్ట్ పెండింగ్ ఇన్ ద థర్డ్ ఫేజ్ డీవీలో ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి 25 క్యాండిడేట్స్కి సంబంధించి అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, లిస్ట్ ఆఫ్ 8 candidates who are remained absent for the medical examination. Candidates are advised to attend the office సికింద్రాబాద్ ఆన్ ఆర్ బిఫోర్ 29th April subjecting them for medical examination. మెడికల్ ఎగ్జామినేషన్లో కొంతమంది అయితే అటెండ్ అయితే అవ్వలేదు 8 క్యాండిడేట్స్. వాళ్ళు అటెండ్ అవ్వాలనుకుంటే ఏప్రిల్ 29లోగా అటెండ్ అవ్వమని చెప్తున్నారు. అలాగే 6 క్యాండిడేట్స్ని టెంపరీగా అన్ఫిట్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. రిపోర్ట్ ద కన్సర్న్ రైల్వే హాస్పిటల్. సో ఆ విధంగా అన్ఫిట్ అని ఇచ్చిన వాళ్ళు కూడా మనకు ఒకసారి రైల్వే హాస్పిటల్ అయితే మనకి వెళ్ళి కనుక్కోమని అయితే చెప్తున్నారు.
ఓకే. సో, మెడికల్ అథారిటీస్ అనే వాటిని. సో, అలాగే మనకి ఒక 11 మంది క్యాండిడేట్స్ వచ్చేసరికి యాంక్సర్ 1సిలో మెన్షన్ చేశారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఈ రైల్వే నిలయం సికింద్రాబాద్ ఆఫీస్‌లో ఏప్రిల్ 29 లోపల వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనే వాటినైతే మెన్షన్డ్ అగైన్స్ట్ ఈచ్ ఎవరికైతే ఏ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వమని చెప్పారో, సో, వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కొంతమంది క్యాండిడేట్స్‌ని 25 క్యాండిడేట్స్‌ని పెండింగ్ పెట్టారు కదా! కొంతమంది అటెండ్ అవ్వలేదు, అబ్సెంట్ అయ్యారు. వాళ్ళు అటెండ్ అవ్వచ్చు మెడికల్‌కి. 6 మంది అన్‌ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళొకసారి మీరు హాస్పిటల్‌కి వెళ్లి, రైల్వే హాస్పిటల్‌కి వెళ్లి కనపడాల్సి ఉంటుంది. 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనే వాటిని సబ్మిట్ చేయాలి. వీళ్ళందరూ కూడా ఏప్రిల్ 29 లోపల అయితే ఈ ప్రాసెస్‌నైతే చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ లిస్ట్‌లో అయితే ఇచ్చారో ఎవరైతే అబ్సెంట్ అయ్యారో 8 మంది క్యాండిడేట్స్ నేమ్స్ ఇచ్చారో వాళ్ళు గనక అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే 6 క్యాండిడేట్స్ మనకి టెంపరరీగా అన్‌ఫిట్‌గా ప్రకటించారో వాళ్ళు రైల్వే హాస్పిటల్‌ని అయితే సంప్రదించాల్సయితే ఉంటుంది. అలాగే ఎవరైతే మనకి ఈ రీజనల్ సర్టిఫికేట్స్ అనేవి ఎన్ఓసీ అనేది సబ్మిట్ చేయకపోవడం గానీ, ఓబీసీ అనేది సబ్మిట్ చేయకపోవడం గానీ, ఇలాంటి కారణాల వల్ల మనకి పెండింగ్‌లో పెట్టారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఒకసారి వెళ్లైతే అథారిటీస్‌ని అయితే కలవాల్సయితే ఉంటుంది. ఈ 2 అప్డేట్స్ అనేవి రైల్వే సికింద్రాబాద్ బోర్డ్ నుండి రావడం జరిగింది. సో, ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెండింగ్ లిస్ట్ ఏదన్నా ఉంటే గనక ఇంకా వేకెన్సీస్ నీడ్ ఉంటే గనక సో, నెక్స్ట్ డీవీకి సంబంధించి మీకైతే నెక్స్ట్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తుందా? రాదా? అంటే అది కన్ఫర్మ్‌గా ఎవరు చెప్పలేరు. సో, వాళ్ళు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎప్పుడు కూడా మనకి తర్వాత పెండింగ్ ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకొని ఛాన్స్ ఉంటే గనక నెక్స్ట్ లిస్ట్ అనేదైతే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వెబ్‌సైట్ అనేదైతే విజిట్ చేస్తూ అయితే ఉండండి. మేబీ జూన్ ఆ టైంకైతే మేబీ ఈ ప్రాసెస్ అంతా ఏప్రిల్, మేలో కంప్లీట్ అయ్యేసి జూన్, జూలైలో అయితే మనకి ఏదైనా అవకాశం ఉంటే నెక్స్ట్ లిస్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర జోన్స్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ జోన్ వెబ్‌సైట్స్ కూడా మీరు ఇదే విధంగా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఇది సికింద్రాబాద్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి. ఓకే. సో, ఇది మనకి సికింద్రాబాద్ బోర్డ్ పెండింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఉంటే గనక 2019 గ్రూప్ డి రాసిన వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఓకే. థాంక్ యూ.